అగజాన మహర్నిశం అనేకదంత భక్తానాం ఏకదంతం వాస్మహే. నేను ఈ శుభ సందర్భంగా ఈ తరం అసోసియేషన్కు మా భార్యాభర్తలము, తర్వాత మా ఫ్యామిలీ కుటుంబీకులందరి తరపున మరియు గ్రామస్తులందరి తరపున ఈ తరం అసోసియేషన్ సభ్యులందరికీ అండ్ వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీరు సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఈ విధంగా విఘ్నేశ్వర స్వామి యొక్క ఉత్సవాలను, నవరాత్రి ఉత్సవాలను జరపడము మహాభాగ్యము. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమంతో ముందుకు రావాలి. మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం, మనం ఎక్కడి నుంచి వచ్చినా, మన మూలాలు ఏంటి, అవన్నీ ప్రజల లోపల అందరికీ పిల్లలకు కూడా తెలియాలి. తెలిస్తేనే మన సనాతన ధర్మం మించినది ఏది లేదు. ఇది సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు, ఒక వే ఆఫ్ లివింగ్, ఒక పద్ధతి ప్రకారం జీవించడం. ఇతర మతాల మీద ద్వేషం ఉండదు మనకు. ఇది సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు కూడా మీరు అందరూ కూడా చెప్తూ ఉండాలి. దైవభక్తి వాళ్ళ లోపల డెవలప్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేయాలి. చిన్నప్పటి నుంచే పిల్లలను టెంపుల్కి తీసుకొని పోవడం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయించడము, వాళ్ళకు ఆంజనేయ స్వామి గురించి, శ్రీరామచంద్రుని యొక్క జీవిత చరిత్ర గురించి, కృష్ణుని గురించి, తర్వాత భగవద్గీత గురించి, వీటన్నిటి గురించి మనకు తెలిసినంత వరకు మన పిల్లలకు చెప్పడం చాలా ముఖ్యం. ఏదో యూట్యూబ్లో టిక్ టాక్, తర్వాత ఇంకేదో చిన్న చిన్న జోక్స్ వాటి కంటే పిల్లలకు వాళ్ళకు లైఫ్కి యూజ్ పడేది, వాళ్ళ జీవితానికి స్ట్రెంత్ ఇచ్చేటువంటి సనాతన ధర్మం గురించి, వాల్యూస్ ఎట్లా, మనం ఎట్లా బ్రతకాలి, మిగతా వాళ్ళకి ఏమైనా మన తోటి సహాయం చేయాలన్నటువంటి చిన్నప్పటి నుంచే ఇన్కల్కేట్ చేయాలి. తర్వాత ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, పిల్లలకు చిన్నప్పటి నుంచే నీతో నువ్వే పోటీ పడు, కానీ నీ పక్క వాళ్ళతో పోటీ పడకు. నిన్న ఉన్న నువ్వు, ఈరోజు నువ్వు ఉన్న నువ్వుకి ఇంప్రూవ్ అయినావా లేదా, ఈ రోజు ఉన్నకి రేపటికి నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావా లేదా. అంతేగాని పక్క వాళ్ళతో కంటే నేను ముందు ఉండాలనేటువంటిది ఉండద్దు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి వే ఆఫ్ లైఫ్ వాళ్ళది, ఎవరి భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రకారం ఎవరి జీవితం వాళ్ళకు ఇచ్చినటువంటి భగవంతుని కృపను బట్టి జీవితం నడుస్తుంది. అంతేగాని ఒకరి మీద ఒకరు అసూయపడము, ద్వేషము, ఇంకొకరితో కంపేర్ చేసుకొని వానికంటే నేను ముందు ఉండాలి, నేను ఫస్ట్ రావాలి కాదు. నువ్వు మంచిగా మార్కులు సంపాదిస్తున్నావా లేదా, నువ్వు మంచిగా ఉద్యోగం సంపాదించుకొని నీ ఉద్యోగంలో నువ్వు న్యాయం చేస్తున్నావా లేదా. అంతేగాని పక్కన కంటే నేను ముందు ఉండాలనేది దౌర్భాగ్యమైన ఆలోచన. ఈ ఆలోచన మనం అందరం వదిలిపెట్టి మనం ముందుకు పోవాలి. మనకు అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మన సనాతన ధర్మంలో అట్లా కంపారిజన్ లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఏం చేస్తారంటే ఈ మార్క్స్ అని పెట్టి, ర్యాంక్స్ అని పెట్టేసి పిల్లలను చాలా వరకు డిసప్పాయింట్ చేయడం, డిప్రెస్ చేయడం జరుగుతుంది. ఈ రకమైన పద్ధతి పోవాలి. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి కూడా యూనిక్, ఎవరికి వాళ్ళే ప్రత్యేకమైన వ్యక్తి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒక పర్పస్ కోసం భూమి మీదకి వచ్చిళ్ళు. వాళ్ళ యొక్క పర్పస్ను పూర్తి చేసుకొని వాళ్ళు కొన్ని విలువలతో బ్రతికి వాళ్ళ జీవితం అయిపోయినప్పుడు మనం మట్టిలో నుంచి వచ్చినా మట్టిలో కలవాల్సిందే. అందరం కూడా మనం శాశ్వతంగా ఉండడానికి రాలేదు. ఇక్కడ ఉన్నంతకాలం సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా బ్రతుకుదాము. మనకు వీలున్నంత వరకు తోటి మానవులకు సేవ చేద్దాము. మనం అందరూ మన యొక్క సనాతన ధర్మ ప్రకారం ఏంటంటే మనం వసుదైక కుటుంబం, అంటే ప్రపంచం అంతా కూడా మనం ఒక కుటుంబం. వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు వేరే, అమెరికా వాళ్ళు వేరే, మనం వేరే, ఇట్లా పాకిస్తాన్ వేరేది కాదు. వాళ్ళు తేడాలు తీసుకొస్తాను. మనకు మొత్తం కూడా మనం అందరం కూడా మన ప్రపంచం అంతా కూడా కుటుంబం అనుకుంటున్నాము. తర్వాత కూడా మనం కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో నేషన్ ఫస్ట్ అనే ఫీలింగ్ ఉండాలి. నేను దమ్మన్నపేటని, నేను చెన్నాపురంని, నేను తెలంగాణని, నేను ఆంధ్రాని అనేకంటే నేను ఇండియన్, ఒక జాతీయవాదం అనేది మన దగ్గరికి రావాలి. నేను ప్రౌడ్ ఇండియన్. నేను ఫస్ట్ ఇండియన్, తర్వాతనే నేను తెలంగాణ వాసిని, తర్వాతనే వరంగల్ జిల్లాకు సంబంధించిన, తర్వాతనే రేవగొండ మండలం, తర్వాతనే దమ్మన్నపేట. సో మనం ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మనం యాక్చువల్గా ఈ మొత్తం విశ్వానికి ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఏమంటారంటే అహం బ్రహ్మాస్మి అంటారు. మనం విశ్వంతోనే ఐడెంటిఫై కావాలి. అంటే ఈ మొత్తం విశ్వానికి సంబంధించిన వ్యక్తి మనం అనుకుంటే అటువంటిప్పుడు సంకుచితమైనటువంటి భావాలు ఉండే అవకాశం ఉండదు, ఏ రకమైనటువంటి గొడవలు ఉండవు. తర్వాత నీ క్యాస్ట్ గొప్పదా, నా క్యాస్ట్ గొప్పదా, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. అన్ని క్యాస్ట్లకు సమానమైన విలువ ఉన్నది. అందరూ కూడా ఒక బాధ్యత కోసం కొన్ని
వాళ్ళు చేయాల్సిన పనుల గురించి కొన్ని వర్ణ వ్యవస్థ అనేది ఏర్పడ్డది. దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరం సమానమే, ఎవరు గొప్ప వాళ్ళు కాదు, ఎవరు తక్కువ వాళ్ళు కాదు, అందరం సమానం. అందరికీ నా అభివందనలు. అందరికీ నేను